హాయ్ అండి, వెల్కమ్ టు ఆశలికి డైరీస్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ షూట్ చేసిన వ్లాగ్ అండి. మార్నింగ్ పిల్లలకి స్నాక్ బాక్స్లోకి అయితే పప్పు అయితే పెట్టాను. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే కొంచెం పిండి అయితే ఉందండి, దాంతో ఉతప్పం అయితే వేస్తున్నాను. ఇంకా దీనిలోకి అయితే నేను కొంచెం క్యారెట్, అలాగే ఆనియన్స్, ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. నెక్స్ట్ కొంచెం జీలకర్ర కూడా వేసానండి. ఇంకా దీన్ని గీతో అయితే కాల్చుతున్నాను. ఇంకెలా ఉత్తప్పం అయితే వేసినప్పుడైతే మా చిన్న పాప తన మటుకు తనైతే సరిగ్గా తినట్లేదండి. చిన్న చిన్న పీసెస్ కింద తీసుకుని ఎప్పుడుకో తింటుంది. ఇంకెలా కాదని చెప్పి నేనైతే దీన్ని పిజ్జా షేప్లో అయితే కట్ చేశాను. ఇంకెలా చేసేస్తే అందులో ఒక 4-5 పీసెస్ అన్న తింటుంది కదా అని చెప్పేసి ఈరోజైతే ఇలా ట్రై చేశానండి. అదే ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇలా చేసినప్పుడు వాళ్ళు ఒక హాఫ్ తిన్నా కూడా సరిపోతుందండి. ఇదైతే మా పెద్ద పాప కోసం వేసానండి. మా చిన్న పాపకి అయితే చిన్నదే వేసి ఇచ్చాను. చూసి అయితే ఎగ్జైట్ అయ్యారు, కానీ పిజ్జా టేస్ట్లో లేదంటండి. ఇంకేదో అయితే తినేశారు. ఇంకా తినేసిన తర్వాత వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఈరోజైతే లంచ్ బాక్సెస్ ఇవ్వలేదు, నేను తీసుకువెళ్ళి ఇవ్వాలి. మాకు స్కూల్ ఇక్కడికి కొంచెం దగ్గరేనండి, నేను తీసుకువెళ్ళిస్తాను. ఇప్పుడైతే కొంచెం ఇంట్లో వాళ్ళు వెళ్ళిన తర్వాత అవన్నీ అక్కడ సర్దేసిన తర్వాత ఇక్కడైతే వీళ్ళకి రైస్ అయితే పెడుతున్నానండి. ఇంకా రైస్ పెట్టేసిన తర్వాత ఈరోజైతే పప్పు అయితే చేస్తున్నానండి. పప్పు సొరకాయ అయితే చేస్తున్నాను. దీనికోసం అయితే పప్పు అయితే నీట్గా వాష్ చేసుకున్నానండి. నేను ఎప్పుడు పప్పు వండినా సరే 3 రకాల పప్పులు అయితే కలిపి వండుతానండి. ఇంకా ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, నార్మల్ కందిపప్పు, ఈ 3 కూడా కలిపి వేస్తాను. పప్పు అయితే నేను వారానికి ఒకసారి వండుతానండి. అందుకని చెప్పి ఇంక ఈ 3 పప్పులు కలిపి అయితే ఒకేసారి వండేస్తాను. ఎక్కువగా అయితే ఆకుకూరలు వేసి వండుతానండి. ఇంకా ఎప్పుడైనా ఆకుకూరలు లేనప్పుడైతే ఇలా కాయగూరలు కూడా వేసి వండుతూ ఉంటాను. సొరకాయ కానీ, దోసకాయ కానీ ఇంకా ఇలా అయితే వేసి వండుతానండి. ఇంకా బియ్యం కడిగిన వాటర్ని, ఈ పప్పు కడిగిన వాటర్ని అయితే తెచ్చి మొక్కలకైతే వేస్తున్నాను. అసలు పారిపోయినండి, ఈ వాటర్ ఖచ్చితంగా అయితే మొక్కలకే వేస్తాను. ఇంక ఇప్పుడైతే పప్పు అయితే స్టవ్ మీద వేస్తున్నానండి. చెప్పాను కదండి ఈరోజైతే ఇందులోకి సొరకాయ అయితే వేస్తున్నానని. ఇంకా ఇవన్నీ కూడా కట్ చేసుకుని అయితే కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఇంకా కుక్కర్ అయితే విజిల్స్ అయితే వచ్చేసాయండి, ఆఫ్ చేశాను. ఇంకా రైస్ కూడా వాష్ చేశాను. ఈ లోపు అయితే నేను ఫ్రెష్ అయితే వచ్చేసానండి. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత కుక్కర్ అయితే విజిల్ వేసి ఉంది కదా ఆల్రెడీ, దానికైతే తాలింపు అయితే వేసేసి మా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళి ఇచ్చేయాలి. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత అయితే కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఇంకా కుక్కర్ విజిల్ అయితే తీసేసాను. ఇంకా దీంట్లోకి తాలింపు అయితే వేసేయాలి. వీళ్ళ లంచ్ టైమింగ్స్ వచ్చేసి 12:30 అండి. కానీ నాకు కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉందని ఇంకా ఫాస్ట్గా అయితే చేసేస్తాను, వీళ్ళకి ఇచ్చేసి వచ్చేద్దామని. నేను రీసెంట్గానే కదండి యూట్యూబ్ స్టార్ట్ చేసింది. నాకు ఇవన్నీ ఎడిటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కొత్తగా ఉన్నాయి. మీలో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే కనుక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే కామెంట్స్ కూడా చేయండి. మీరు కామెంట్ చేస్తూ ఉంటే నాకు కూడా కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది. అలాగే నేను ఇప్పుడు తీస్తున్న ఈ వీడియోస్ అన్నీ కూడా సెల్ఫీ స్టిక్తోనే తీసినవండి. అందుకని నేను ఇంకా నాకు సరిగ్గా అయితే కుదరట్లేదు ఇంకా అన్నీ తీయాలి అంటే. ఇప్పుడైతే పప్పు అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేసి వాళ్ళకి ఇచ్చేసి అయితే వచ్చేసాను. ఇది నెక్స్ట్ డే అనుకుంటా ఈవినింగ్ పిల్లల కోసం అయితే స్నాక్ చేశాను, అది కూడా ఈ వీడియోలో యాడ్ చేసేసానండి. ఇంకా దీనికోసం అయితే నేను మకానా అయితే తీసుకున్నాను ఈ స్నాక్ కోసం. ఈ మకానా అయితే ఫ్రై చేసి పక్కన అయితే తీసి పెట్టుకున్నానండి. మనం వీటిని ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించి అయితే పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి నేను నువ్వులు కూడా యాడ్ చేస్తున్నానండి. దానికోసం నువ్వులను అయితే వాటిని కూడా కొంచెం రోస్ట్ చేసుకుని పక్కకు తీసి పెట్టుకున్నాను.
ఇంక ఈ రెండు పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా అదే పాన్లోకి అయితే కొద్దిగా బెల్లాన్ని అయితే తీసుకున్నానండి. ఇంక ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి బెల్లం కరిగిన తర్వాత బెల్లాన్ని అయితే స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనకి బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే అది పోతుందండి. ఇప్పుడు ఈ పాకాన్ని అయితే ఇందులోకి వేసి దగ్గరగా చేసుకోవాలండి, కొంచెం జిగురు వచ్చే వరకు. ఈ బెల్లం పాకాన్ని అయితే కొంచెం ముదురుగా అయ్యే వరకు అయితే మనం ఇలా తిప్పుకోవాలండి. ఇంకా కొంచెం ముదురు పాకం వచ్చిన తర్వాత ఇందులోకి అయితే వేయించిన మకానాన్ని ఇంకా ఈ నువ్వులను కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇంక ఇలా తిప్పేసుకుంటే మనకి స్నాక్ అయితే రెడీ అయిపోతుందండి, చాలా ఈజీ. ఇవి ఫస్ట్ మనకి ఇలా అంటుకున్నట్టు ఉంటే కానీ ఆరిపోయిన తర్వాత మనకి విడిగా వచ్చేస్తాయండి, చాలా క్రిస్పీగా అనిపిస్తాయి. మనకి థియేటర్లో ఉంటాయి కదా క్యాడమిన్ పాప్కార్న్, సేమ్ అదే టేస్ట్ అయితే ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంక వీటిని చల్లారిన తర్వాత అయితే ఒక గ్లాస్ జార్లోకి అయితే తీసుకుంటున్నాను. అంతేనండి ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అలాగే కామెంట్ కూడా చేయండి.